ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్ అదుపు తప్పి అలకనందా నదిలో పడిపోయిన ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు మరణించగా మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బస్సులోని 7గురును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు తక్షణం స్పందించి మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి చేర్చి వారికి వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఉదయం మినీ బస్సు ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అక్కడ లోయలో పారుతున్న అలకనందా నదిలో పడిపోయింది. వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో ఆపరేషన్ చేపట్టి క్షతగాత్రులను కాపాడి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో 10 మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. వారి కోసం నదిలో గజఈతగాల సాయంతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ప్రమాదం పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.